తమిళనాడులోని ప్రముఖ శైవక్షేత్రం అరుణాచలంలో అంటే తిరువన్నామలైలో రమణ మహర్షి ఆశ్రమానికి సమీపంలో అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యానందన సత్ర నూతన భవనం నిర్మితమవుతున్న విషయం బ్రాహ్మణ బంధువులందరికీ కూడా విదితమే. ఇది చాలా వేగంగా శరవేగంగా సాగుతూ బయటి వైపు ప్లాస్టింగ్ కూడా పూర్తయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం రూములు లోపల కూడా ఫ్లోరింగ్ పూర్తయి రెండవ ఫ్లోర్లో ఫ్లోరింగ్ సంబంధించిన ఏదైతే గిలాబు ఉందో అదంతా కూడా చేస్తున్నారు. వాల్ బ్రిక్స్ అన్నీ కూడా పూర్తయిపోయినాయి, బ్రిక్ వాళ్ళు. ఆ తర్వాత ప్లాస్టింగ్ ప్రక్రియ వేగంగా సాగుతుంది. ఒక 2 నెలల్లోనే మ్యాక్సిమం సిమెంట్ వర్క్ పూర్తయి కలర్స్ వేసే పొజిషన్కి రావచ్చు. ఇప్పటికే కరెంటుకి సంబంధించిన వాటర్ సంబంధించిన పైప్స్ సెట్ చేసే ఒక ప్రక్రియ కూడా ప్రారంభించారు. సీలింగ్స్ సంబంధించిన దాంట్లో ఈ పైపులు కూడా బిగించడం మనం గమనించవచ్చు. అదేవిధంగా క్యూరింగ్ కూడా చాలా అద్భుతంగా జరిగిందని క్యూరింగ్ పాయింట్స్ పెట్టి దాంట్లో నీటిని నింపడం ద్వారా ఎక్కడ లీకులు రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు కాంట్రాక్టర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇక్కడ ఈ సత్ర భవన నిర్మాణాలని ప్రకాశం జిల్లాకు సంబంధించిన పెదారుడు తహసీల్దార్గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి పాలుట్ల వలీ కుమార్ గారు భవన నిర్మాణాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. వీరికి అరుణాచలం బ్రాంచ్ మేనేజర్ వాసు, అదేవిధంగా ఇన్ఛార్జి నవీన్లు ఈ భవనాన్ని చూపించి వివరాలు వెల్లడించారు. యాత్రికులకు అద్భుతమైన సౌకర్యాలతోటి భవన నిర్మాణం పూర్తవుతుందని, త్వరలోనే ఈ నూతన భవనాల్లో యాత్రికులు మంచి ఎంజాయ్మెంట్ చేస్తారని సందర్భంగా వల్లీ కుమార్ గారు వ్యాఖ్యానించారు. ఇక్కడ నుండి అరుణాచలగిరి హిల్ వ్యూ కూడా కనపడుతుండడం చాలా గొప్పగా ఉందని, రమణ మహర్షి ఆశ్రమానికి కోత విడుదలలో ఉన్న యొక్క సత్ర నిర్మాణం ద్వారా బ్రాహ్మణ యాత్రికులు చాలా ఆస్వాదిస్తారని, ఇక్కడ మంచి వస్తువులతోటి భవన నిర్మాణం జరగడం చాలా గొప్ప విషయమని కమిటీ సందర్భంగా అభినందించారు. ఇప్పుడు మొత్తం కూడా స్టెప్స్, దానికి సంబంధించిన ప్లాస్టింగ్ వర్క్స్ మొత్తం కూడా పరిశీలించి పని తీరును కూడా ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.